ట్విన్స్ పుడితే ఎంత ముచ్చటగా ఉంటది అనే దాన్ని పక్కన పెడితే, చాలా సార్లు ట్విన్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలియని విషయం. సో, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి ముచ్చట పడతాం కానీ, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఆ మదర్ ఎంత కష్టపడి ఉంటది, ఎన్ని కాంప్లికేషన్స్‌కి మనము లైక్ ఎంత ట్రీట్మెంట్ సర్వేలెన్స్ తోటి ఆ ప్రెగ్నెన్సీ వచ్చుంటది అనేది వాళ్ళకి తెలియదనమాట. సో, ట్విన్స్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ రేట్ ఎక్కువ. రెండోది మనకి బీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా డెలివరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీటర్మ్ బేబీస్‌కి ఎన్ఐసీయూ అడ్మిషన్స్ కానీ, మామూలుగా ట్విన్ బేబీస్‌లో కూడా ఎన్ఐసీయూ అడ్మిషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా సార్లు మా దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని ట్విన్స్ కన్ఫర్మ్ అయ్యాక డెలివరీ టైమ్‌లో డెలివరీ అయ్యాక ఆ బేబీస్‌కి అయిన ఖర్చు ఐవీఎఫ్‌కి కూడా అయ్యుంటదండి. ట్విన్ ప్రెగ్నెన్సీ ఈస్ డెఫినైట్‌లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతది అని నేను చెప్పను. బట్ యూజువల్లీ ట్విన్ కావాలి అని వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. బట్ స్టిల్ మీకు ట్విన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. కానీ అప్పుడు కూడా ఒక 25% ఛాన్స్ కన్నా ఎక్కువ అవకాశం అయితే ఉండదు.